రెండోదియా ఇది అని బాగానే కట్టారు ఏం కాదు ఇప్పుడు కొంచెం వర్షాకాలం మొత్తం. నువ్వు ఎప్పటి నుంచి ఉన్నావు? నేను ఇప్పటికి వచ్చి 5 years అవుతుంది. మరి ఎంత కథ నీకు ఎలా తెలుసు? ఎక్కువ మాట్లాడుతున్నాను. మేడం ఎట్లా ఉంటారు ప్రవీణ్ సార్ ఈ సార్ అంతా డిస్ట్రిక్ట్ జైన్ కాదండి 9 నుంచి 8 మార్చి వరకు కదా ఈరోజు డేట్ ఎంత సార్ రియల్ 18th వరకు MO2 is an MD, psychology MD. Good. నువ్వమ్మా నువ్వేం చేస్తున్నావు? నువ్వు పేరు చెప్పు. చెప్పు అమ్మా ఎక్కడ చదివారు? ప్రగతి. ఎప్పుడు పాస్ అవుట్ అయ్యారు? మీది లోకల్ ఎక్కడ? ఎప్పుడు వస్తారు? షిఫ్టింగ్స్ ఉంటాయి మేడం. సో ఒకసారి ఆఫ్ తీసుకొని మళ్ళీ 7 చేస్తారు. సో మీకు రిలీవర్ ఎంతమంది ఇద్దరు? రిలీవర్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆఫ్ ఒక్కరు ఉంటారు మేడం. మెడికల్ లీవ్ పెట్టుకుంటాను. ఇలా ఎందుకు రాయలేదు? 3 units ఇచ్చిన 3 units అంటే 3 centers దేగాం బాబు సబ్ సెంటర్లో సీనియర్ అసిస్టెంట్ వెళ్ళి ఏం చేస్తారు చెప్పు. సో ఆఫీసర్ చేస్తున్నారు మేము అందించాలి చేతులు పట్టుకొని 2కి వస్తారు కదా మీకు వస్తాం. 2 వరకు ఎంత ఓపీ ఉంటుంది? 2 వరకు 17 తర్వాత మీకు ఎన్ని నెలలు రిలీజ్ ఉన్నాయి? మీరు అన్నట్టు మీకు ఎన్ని సబ్ సెంటర్లు ఉన్నాయి? సో ఆల్మోస్ట్ ఒక 2 గ్రామానికి మీకు ఒక సెంటర్ సబ్ సెంటర్. రిఫరల్ సెంటర్ ఎక్కడ? రిఫర్ ఎక్కడ రిఫర్ చేసుకుంటారు? ఎందుకు మీకు బోధన దగ్గర కదా? స్క్రీన్లో చూడాలి ఆమె ప్రీవియస్ ఎల్ఐసి చేసుకుందా లేదా అది మీ సార్ మీ మేడం రాయాలి. ఇంకో పాయింట్ డిసైడ్ మీ బ్లడ్ గ్రూప్ చెక్ యాడ్ చేయండి. అండ్ G6 అనేది ఇట్ ఈస్ క్రిమినల్ అమ్మా, కరెక్ట్ కాదు. ఇంటించి ఆమె కౌన్సిలింగ్ ఇవ్వండి. ప్రతి ఒక్క 2 ప్రెగ్నెన్సీలో అట్లీస్ట్ 2 years గ్యాప్ ఉండాలి. 26 అమ్మా, కరెక్ట్ కాదు. 3 అబార్షన్స్ అయినాయి. ఒక లైఫ్ 3 ప్యారెంట్స్